నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం అయితే మనం సీఎం ఇంటి ముందు అయితే ఉన్నాము. ఇక్కడ గురుకుల వాళ్ళు అయితే నిరసన తెలుపుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు నిరసన తెలుపుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాము. ప్రభుత్వం మారినా కూడా నిరుద్యోగులు ఇలా రోడ్ల మీదే ఉన్నారు కదా, మరి దాని ప్రభుత్వం మారిన మా తలరాతలు మారే విధంగా మాకు అనిపించడం లేదండి. ప్రభుత్వం మారితే మా తలరాతలు మారతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్చడానికి మేము మా సహాయ శక్తులు మేము హెల్ప్ చేశామండి. మాకు ఒక ఉద్యోగం ఉన్నా కూడా ఉద్యోగం వదిలేసి కూడా మాకు వస్తున్న ఆ కడుపు అనేది మేము కనీసం ఒక క్రెడిట్ కార్డులు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నామండి. ఈరోజు మేము ఈ బాధ్యతలన్నీ మీరే ప్రభుత్వమే మోయాల్సి వస్తుంది. రేపటి రోజుల్లో మా పిల్లలకి ఏం జరిగినా కూడా మా పైన ఎవరైనా దాడులు చేసినా కూడా దానికి ప్రధాన కారకులు కూడా మీరే అవుతారండి. కారణం ఏంటంటే మీరు కాలయాపనం చేయడం. మీరు అసలు మీరు ఉద్యోగం ఇస్తారా ఇవ్వరా, మొత్తం పోస్టులు ఫిలప్ చేస్తారా చేయరా, అదొకటి మీరు క్లియర్గా చెప్పండి. ఇప్పటికి కూడా మీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ మీరు ఒక వెబ్ నోట్ ద్వారా కానీ లేదంటే మీరు ఒక మీడియాతో అనౌన్స్మెంట్తో కానీ మీరు ఒకసారి మాకు ఇస్తే మేము ఈ ధర్నాని మేము వీడ్కోలు పలుకుతామని మేము అనుకుంటున్నామండి. లేని విషయంలో మేము ఇక్కడే ఉండి మేము నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నామండి. ఇప్పటికీ మీరు ఇక్కడికి చాలాసార్లు వచ్చి ఇలా నిరసన జరపడం తెలుస్తుంది. మరి ఇప్పటికీ సీఎం ఏం స్పందించట్లేదు కదా, మరి దానిపైన సీఎం గారికి మా పైన దయ ఉంటే ఎప్పుడో స్పందించేవారండి. మా పైన అసలు గురుకులాలో అన్నిటికీ అన్ని 9210 పోస్టులను ఫిలప్ చేయాలని సార్కు ఉంటే పీజీటీని ఫస్ట్ ప్రకటించేవాడు కాదు. ఇప్పటికైనా సరే జరిగిన తప్పిదం ఏదో జరిగింది, పొరపాట్లు అనేది ప్రతి ఒక్కరికి జరగడం సహజం. కానీ డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అనే ఒక ఆర్డర్ని ఫాలో అవుతూ ఫిలప్ చేస్తే మేము కూడా మా జీవితాలు కూడా బాగుపడతాయని మేము కోరుకుంటున్నామండి. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడానికి సిద్ధమండి. మేము మా ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. మేము మా పిల్లలు మా కుటుంబాలతో సహా అందరము రోడ్లకు వచ్చి మేము నిరసనలు వ్యక్తం చేస్తామండి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయగలుగుతారని మేము కోరుకుంటున్నామండి. డౌన్ మెరిట్ లిస్ట్ వెంటనే, డౌన్ మెరిట్ లిస్ట్ బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే, బ్యాక్లాగ్స్ లేకుండా పోస్ట్ న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. గురుకులాలో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే, గురుకుల అభ్యర్థుల గురుకులాలో పోస్టులను వెంటనే, గురుకులాలో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులను వెంటనే.